ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు, శుభములు మీకు తెలియపరుస్తున్న పిల్లల. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరము 6వ నెల 21వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నా శాశ్వతమైన ఇశ్రాయేలులారా, మీరు ఆశీర్వదింపబడుదురని చెప్పి వారిని ఆశీర్వదించును. యెషయా గ్రంథము 19వ అధ్యాయము 25వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవాది దేవుడు మరి ఐగుప్తుల గురించి, అష్షూరుల గురించి మాట్లాడుకుంటూ మరి ఇశ్రాయేలు గురించి కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా శ్వాసమైన ఇశ్రాయేలులారా, మీరు ఆశీర్వదింపబడతారని చెప్పి వారిని ఆశీర్వదించాను. దేవుడు ఆశీర్వదించేవాడు, దీవించేవాడు. అటు తిరిగి భౌతికంగా, ఆత్మీయంగా దేవుడు ఆశీర్వదించేవాడు. మరి కడవరి దినాల్లో మరి ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు కలిగి మరి జీవిస్తూ ఉంటున్నప్పుడు దేవాది దేవుని సన్నిధి, ఆయన మహిమ మనతో ఉంటుంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపరికి వందనాలు. మహిమోన్నతుడా, సర్వశక్తి గల దేవుడా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఇదిగో తండ్రి యేసునికి వందనాలు. ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. శాంతి, సమాధానం, ఐక్యత, ప్రేమ ప్రతి కుటుంబంలో అనుగ్రహించండి. నేను మా భారతదేశాన్ని కూడా ప్రభు మీరు అనుగ్రహించి ఆ భారతదేశాన్ని మీరు దీవించండి. సరిహద్దులో సైనికులు మంచి వంతు నింపండి. దేవా, ఇదిగో తండ్రి యేసునికి వందనాలు. ఆర్మీ బృందానికి అంతటిని కూడా మీరు ఆశ్రమించండి. దేవా, యవన బిడ్డలందరినీ కూడా ప్రభు అయా ఇదిగో తండ్రి చెడు వ్యసనాల నుంచి దూరపరిచి, ఆ బంధకాల నుంచి దూరపరిచి ప్రభా నీతి మార్గంలో మీరు నడిపించుకోండి. ఇదిగో నేను ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతు నింపండి. వాళ్ళ రాకపోకలు మీరు తోడుగా ఉండండి తండ్రి. నేను చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తూ ఉన్నాము. చక్కగా చదువుకుని వారి క్లాసులో తండ్రి ప్రభా చక్కగా చదువుకోవడానికి వారు చక్కగా ప్రభా ప్రయోజకులాడు కృప దయచేయండి. పనికిళ్ళ బిడ్డలు కూడా మంచి ఆరోగ్యంతో నింపండి తండ్రి. ప్రభా విదేశాంటి బిడ్డలందరూ కూడా మంచి వంతు నింపండి. మా దేశ పాడి పట్టణంతో మీరు ఆశ్రయించి దీవించినాయన. దేవానికి వందనాలు. ఈ నెలలో జరిగే సభలను కూడా మీరు ఆశీర్వాదం జరిగించుకోతండి. ప్రభా ఇదిగో తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మరి నాయన హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి ప్రభా ఇదిగో రక్షణ లేని వారు రక్షణ దయచేయండి. ప్రభా మారు మనసు లేని వారు మారు మన దయచేయండి. దాని గృహం లేని వారు గృహం దయచేయండి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారి గర్భం దయచేయండి. గర్భిణీ స్త్రీలకి సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయమని ప్రార్థిస్తామనికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. పరిశుద్ధడానికి వందనాలు తండ్రి ప్రభా. ప్రతి సేవకుడు, సేవకురాలు వారి కుటుంబాన్ని, బిడ్డలను, సంఘాలను, పరిచర్యంతని కూడా ప్రభు మీరు దీవించండి, ఆస్వాదించి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొస్తున్నాయి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.